ఈ ఎలక్షన్ కమిటీ నాగేందర్ గారు కన్వీనర్గా, మల్లేష్ గారు కో కన్వీనర్గా ద మీటింగ్ విల్ కంటిన్యూ. మా మెయిన్ స్లోగన్ ఏముంటుందంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళన్నీ అధికారంలో వచ్చిన 18 నెలల్లో హైదరాబాద్ నగరానికి, గ్రేటర్ హైదరాబాద్కి ఏమీ చేయలేదు. మాటలు తప్పితే ఒక్క పని కూడా మొదలుపెట్టిన విషయం హైదరాబాద్ ప్రజలకి గుర్తు చేస్తున్నాము. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏమన్నా పనులు జరిగినాయి అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరిగిన విషయం ఒక్కసారి మేము మరోమారు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకి, ఓటర్లకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా హైదరాబాద్కి సింబల్స్గా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ గురించి, చార్మినార్ గురించి, సెక్రటరీ గురించి కూలగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. కానీ కొత్తగా హైదరాబాద్లో క్రియేట్ చేసే విషయంలో గ్రౌండ్ మీద రూపాయి పని జరగలేదు. కృష్ణానది నుంచి నీళ్లు హైదరాబాద్కి వస్తున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. అదండి, ఎల్ఎన్టీ ద్వారా మెట్రో రైల్ కడుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఫ్లైఓవర్స్ హైదరాబాద్లో అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. గోదావరి నీళ్ళు వస్తున్నాయంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. ఏం జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లనే జరిగింది. వీళ్ళు ఏమీ చేయని మాట మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాము. అదేవిధంగా సెటిలర్స్ విషయంలో ఏ విధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ పెద్దలు, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు మాట్లాడారో గతంలో మళ్ళీసారి గుర్తు చేయబోతున్నాము. తప్పనిసరిగా హైదరాబాద్లో అన్ని విధాలుగా సెటిలర్స్కి రక్షణ ఉండే విధంగా, వాళ్ళ సంక్షేమం ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని చెప్పి మనం చేస్తున్నాను. మీటింగ్లో గ్రేటర్ హైదరాబాద్ నాయకులు అందరం కూడా ఎలక్షన్ కమిటీ వేసి ఐకమత్యంతో, సమిష్టి కృషితో ముందుకు పోతాము. మరి ఇంకేమైనా స్పెసిఫిక్ కూడా చెప్పండి.